నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్ ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా భౌతిక రసాయన శాస్త్ర స్వాగత సుమాంజలులు. పిల్లలు, మీరు ప్రతిరోజు పొద్దున లేవగానే ఈ పనులతోటి బిజీగా ఉంటారు. ప్రతి పని చేయాలంటే మీకు ఇది అవసరం. ప్రొద్దున లేవగానే అమ్మ చెప్పిన పనులు చేయాలన్నా, నాన్న చెప్పిన పనులు చేయాలన్నా, ఉపాధ్యాయుడు చెప్పినటువంటి హోంవర్క్ చేయాలన్నా మీకు ఇది అంత అత్యవసరం. మరి అలాంటి వాటి గురించి మొదటగా మనం నేర్చుకుందామా? ఈరోజు మనం బలం లేకుండా మనం ఏ పని కూడా మనం చేయలేం కాబట్టి, బలానికి సంబంధించినటువంటి అంశాలను మరి బలం లేకుండా ఏమవుతది? బలం ఉంటే మరి ఎన్ని పనులవుతాయి? ఎన్ని రకాల బలాలున్నాయి? అన్నటువంటి అంశాల్ని ఈరోజు క్లుప్తంగా మనం నేర్చుకుందాం. పిల్లలు, మరి పాఠ్యాంశంలోకి వెళ్దామా? ఫోర్స్. యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ బై డూయింగ్ దీస్ వర్క్స్. పిల్లలు, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పనులు కనబడుతున్నాయి కదా! ఓపెన్ ఎ డోర్, రైడ్ అ బైసికిల్, పికప్ యువర్ స్కూల్ బ్యాగ్. ఈ ఏవైతే పనులున్నాయో ఈ 3 పనులే గాకుండా ఇంకా చాలా పనులు మీరు పొద్దున్న లేచిన నుంచి చేస్తా ఉంటారు. ఈ చేస్తున్న పనులన్నీ కూడా మీరు దేన్ని ఉపయోగించి మరి పని చేస్తున్నారు? లెట్ us గో ఫర్ సెకండ్. అవర్ ఎఫర్ట్స్ హెల్ప్ టు చేంజ్ ద పొజిషన్ ఆర్ షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే మీరు చేస్తున్నటువంటి ఈ పనుల ద్వారా ఆ వస్తువులలో మార్పులు జరుగుతా ఉంటాయి. ఉదాహరణకి పొద్దున మీరు స్నానం చేయాలంటే బకెట్‌ని ఒక స్థానం నుంచి ఇంకో స్థానంలోకి మార్చాలి. దట్ ఈస్ కాల్డ్ చేంజ్ ద పొజిషన్. ఒకవేళ మీరు షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఒక స్పాంజ్ తీసుకొని మీరు పాఠశాలలో ఉన్నప్పుడు డస్టర్‌ని తీసుకొని మీరు బోర్డ్‌ని వైప్ చేయాలనుకోండి. అప్పుడు దాన్ని గట్టిగా ఒత్తిపట్టి దాన్ని వైప్ చేస్తా ఉంటారు. అప్పుడు దాని యొక్క ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి షేప్ కూడా చేంజ్ కావడాన్ని మనం గమనించవచ్చు. సో, గ్రూప్ ద అబోవ్ ఎఫర్ట్స్ యాస్ ఎ పుల్ ఆర్ పుష్ ఆర్ బోత్. ఇలా మనం పొద్దున్న లేచినప్పటి నుండి ఏవైతే పనులున్నాయో ఆ పనులన్నిటిని మనం ఓ 2, 3 రకాలుగా మనం క్లాసిఫై చేద్దాం. పిల్లలు, మరి ఇక్కడ వాటినే మనం పుల్ ఆర్ పుష్‌గా మనం మాట్లాడవచ్చు. వెన్ యువర్ హ్యాండ్స్ అవే ఫ్రమ్ యూ వైల్ యూ ఆర్ డూయింగ్ వర్క్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ పుష్. అంటే పిల్లలు, మీరేదైనా పని చేస్తున్నప్పుడు మీ యొక్క చేతులు మీకు దూరంగా వెళ్ళినట్లయితే దాన్ని మనం పుష్‌గా మనం వర్ణించవచ్చు. అదేవిధంగా వెన్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ యువర్ సైడ్ వైల్ యూ ఆర్ డూయింగ్ వర్క్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ పుల్. అంటే ఏదైనా వస్తువుతో మీరు పని చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి విండోస్ ఓపెన్ చేయాలనుకోండి. అప్పుడు మీ చేతులు మీకు దూరంగా వెళ్తాయా? మీకు దగ్గరగా వస్తాయా? మీకు దగ్గరగా వస్తాయి. అట్లాంటప్పుడు దాన్ని మనం పుల్‌గా మనం డిఫైన్ చేస్తాం. అదేవిధంగా డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి. దాన్ని క్లోజ్ చేయాలి. అక్కడి దాకెళ్ళిన తర్వాత మీరు మీ దగ్గర నుంచి చేతులు ఎటువైపోతాయి? మీకు దూరంగా వెళ్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎ పుష్. అంటే మీ నుండి దూరంగా బయటకు వెళ్తున్నప్పుడు దాన్ని పుష్‌గా మనం డిఫైన్ చేయవచ్చు. మీకు దగ్గరగా మీ చేతులు వస్తున్నప్పుడు వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ పుల్. సో, నౌ ద ఎఫర్ట్ డన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ బై మీన్స్ ఆఫ్ పుషింగ్ ఆర్ పుల్లింగ్ యాస్ ఎ ఫోర్స్ ఎక్సర్టెడ్ ఆన్ ద ఆబ్జెక్ట్. అంటే మీ ఎఫర్ట్ ఏదైతే ఆబ్జెక్ట్స్ మీద మీరు అప్లై చేశారో ఇవి దేని మీద డిపెండ్ అయితాయనంటే 2 రకాలుగా మనం చేయొచ్చు. ఐదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పుష్ ఆర్ పుల్. ఈ 2 రకాలుగానే మనం ఒక వస్తువు మీద మనం యొక్క బలాన్ని ప్రయోగించి మనం చూపించవచ్చు. వి కెన్నాట్ డైరెక్ట్‌లీ సీ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ, బట్ వి కెన్ సీ ద ఎఫర్ట్, వి కెన్ సీ ద ఎఫెక్ట్స్ కాజ్డ్ డ్యూ టు ద ఫోర్సెస్. అంటే మనకి ఏ బలాన్నైనా సరే డైరెక్ట్‌గా మనం చూడలేము. అంటే దాన్ని ఆ పని జరిగిన తర్వాత, ఆ వస్తువు మీద పని జరిగిన తర్వాత వి కెన్ డిఫైన్ యాస్ ఎ అక్కడ పని జరిగింది అని మనం చెప్పవచ్చు. అంటే ఆహ్, బలాన్ని డైరెక్ట్‌గా మనం చూడలేం కాబట్టి, ఏ వస్తువు మీదనైతే మనము బలాన్ని ప్రయోగించినామో, ఆ వస్తువులో జరిగినటువంటి పని ద్వారా అక్కడ బలం జరిగిందని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనము 2 రకాల బలాల గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదటిది స్పర్శా బలం, దాన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అని. రెండవ బలాన్ని మనము ఫోర్సెస్ ఎట్ ఎ డిస్టెన్స్ లేదా ఫీల్డ్ ఫోర్స్ అని అంటాం. లేదా దాన్ని మనం క్షేత్ర బలం అని అంటాం. ఇక్కడ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని కూడా మనం అనవచ్చు. అందులో మొదటి రకం కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే స్పర్శా బలం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ 2 ఇంటరాక్టింగ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నోన్ యాస్ కాంటాక్ట్ ఫోర్స్. అనంటే పిల్లలు, ఇక్కడ బలం అనగానే మనం ఏం చేయవచ్చు అంటే, ఒక వస్తువు ఒక స్థానం నుంచి ఇంకో స్థానంలోకి మార్పు చెందింది అనడానికి ముఖ్య కారణం ఏందంటే మనం బలం ప్రయోగించడం. మరి ఆ బలంలో ఒక వస్తువు మనం మన చేతి ద్వారా టచ్ అయ్యి, అంటే మన చేతి ద్వారా దానికి టచ్ అయిన తర్వాత ఆ వస్తువు స్థానంలో మార్పు రావడానికి కారణాన్ని మనం ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్‌గా చెప్పవచ్చు. అంటే
వస్ ఏదైనా వస్తువు మూవ్ కావాలి అనంటే దాన్ని మనం ముట్టుకొని, దాన్ని తగిలిన తర్వాత, దాన్ని మనం ముట్టుకున్న తర్వాత ఆ వస్తువు యొక్క స్థానంలో మార్పు వచ్చింది అనంటే దాన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్‌గా మనం చెప్పవచ్చు. అలాంటి మనకు 3 రకాలు 4 రకాలున్నాయి. అలాంటి స్పర్శా బలాలు మనకు 4 రకాలుగా ఉన్నాయి. కాంటాక్ట్ ఫోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ యాస్ 4 టైప్స్. అందులో మొదటి దాన్ని మస్క్యులర్ ఫోర్స్ కండర బలం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో, హౌ కెన్ వి డిఫైన్ కండర బలాన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చనంటే ద ఫోర్స్ విచ్ వి ఎక్సర్ట్ ద ఫోర్స్ విచ్ వి ఎక్సర్ట్ బై యూజింగ్ అవర్ బాడీ మజిల్స్ ఈజ్ నోన్ యాజ్ మస్క్యులర్ ఫోర్స్. అంటే మన బాడీలో ఉన్నటువంటి కండరాల ద్వారా ఉపయోగించి మనం ఏ పనినైనా చేసినట్లయితే, అంటే వస్తువు యొక్క స్థానంలో మార్పులు తీసుకొచ్చినట్లయితే అట్లాంటి దాన్ని మనం మస్క్యులర్ ఫోర్స్ అని కండర బలం అని అంటాం. ఇవి 2 రకాలుగా మనం చూడవచ్చు ఇక్కడ. ఇన్సైడ్ అవర్ బాడీ అండ్ ఇన్సైడ్ అవర్ బాడీ అంటే మన బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు. ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్ ఆఫ్ లంగ్స్ డ్యూరింగ్ బ్రీతింగ్ అండ్ హార్ట్ బీట్ ఎట్సెట్రా. అంటే ఉదాహరణకి బ్లడ్ సర్క్యులేషన్‌లో కూడా మనకి ఈ మజిల్స్ పనిచేయవచ్చు. దాని తర్వాత ఆహ్, మనకు లంగ్స్ ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో, ఊపిరితిత్తుల యొక్క సంకోచ వ్యాకోచాలలో కూడా మనకు ఆహ్, ఈ బలం కండర బలం పనిచేయవచ్చు. అదేవిధంగా హార్ట్ బీట్ గుండె కొట్టుకోవడానికి మనకు ఏదైతే ఉందో దానిలో కూడా మనం ఈ కండర బలాన్ని మనము ఉపయోగించవచ్చు. పిల్లలు అదేవిధంగా మనం పని చేసేప్పుడు మీన్స్ వాట్ వర్కింగ్, లిఫ్టింగ్ డంబెల్ కావచ్చు. వన్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ కాంటాక్ట్ ఆర్ షార్టెన్ అనదర్ గ్రూప్ ఆఫ్ రిలాక్స్ ఆర్ ఎక్స్పాండ్. అంటే ఒక త్రో బాల్‌ని మనం ఇట్లా పైకి విసిరినట్లయితే అక్కడ మనకేం జరుగుతదంటే కొన్ని కండరాలు పనిచేస్తాయి. కొన్ని కండరాలు రిలాక్స్ కావచ్చు. అదే ఒకవేళ డంబెల్‌ని మనం లిఫ్ట్ చేసినప్పుడు మనమే ఒకవేళ చేతి పెట్టుకొని ఇక్కడ మజిల్ దగ్గర మనం చూసినట్లయితే అక్కడ కొన్ని కండరాలు కదులుతున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ మనం ఆల్రెడీ అవుతాం మనం. సో, ఈ రకంగా పని చేసేప్పుడు మనకు ఎట్లయితే కండర బలాలు కనబడతాయో మరి ఇన్‌సైడ్ అవర్ బాడీ కూడా మనకు ఈ కండర బలాన్ని మనం ఉపయోగించి మనము మస్క్యులర్ ఫోర్స్‌ని మనం డిఫైన్ చేయవచ్చు. సో, ఇప్పటివరకు మనం స్పర్శా బలాలకు సంబంధించినటువంటి మొదటి స్పర్శా బలం మనము కండర బలం గురించి, మస్క్యులర్ ఫోర్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. దెన్ గో ఫర్ మరి రెండో బలానికి మనం వచ్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇక్కడ మనము ఘర్షణ బలం గురించి మనం నేర్చుకోబోతున్నాం. పిల్లలు ఇక్కడ మనకు సైడ్‌కి మీరిక్కడ డయాగ్రామ్‌ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్‌ని మీరు చూసినట్లయితే ఇక్కడ డయాగ్రామ్ పైన మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. 3 రకాల మనకు ఇక్కడ చిన్న వస్తువు ఉంది. ఆ తర్వాత ఒక కాయిన్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఐస్ ఉంది. ఆ తర్వాత ఇది ఎరేజర్. దిస్ ఈస్ కాల్డ్ ఎరేజర్. ఓకే. ఇక్కడ ఒకటి కాయిన్ వచ్చేసేసి. సో, ఇదొచ్చేసేసి ఐస్ క్యూబ్. సో, ఇక్కడ ఈ 3 వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే దీన్ని మనం ఒక జారుడు దానిపైన మనము ఈ 3 వస్తువులను పెట్టేసేసి కొద్దిగా దీన్ని పైకి లేపినట్లయితే ఈ 3 కూడా ఒకటే సమయంలో కిందికి పడిపోకుండా ముందుగా ఐస్ క్యూబ్ కిందికి రావడాన్ని, తొందరగా స్లోప్ రావడాన్ని, ఆ తర్వాత కాయిన్ తర్వాత రావడాన్ని, ఆ తర్వాత అసలు ఎరేజర్ రాకుండా ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో, ఈ 3 ఒకటేసారి జారిపోకుండా మరి అలా అక్కడే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి ఐస్ క్యూబ్ తొందరగా జారడానికి కారణం ఏంది? కాయిన్ లేట్‌గా కొద్దిగా లేట్ రావడానికి కారణం ఏంది? మరిక్కడ మనకు ఎరేజర్ అనేది ఇంకా రాకుండా అక్కడే ఉండడానికి దానికి ఆపుతున్నటువంటి ఆ బలం ఏంటి? అంటే ఒక కొద్దిగా మనము తలాన్ని కొద్దిగా పైకి లేపినప్పుడు ఇంక్లైన్డ్ ఫో ప్లేన్‌ని మనం కొద్దిగా పైకి లేపినప్పుడు అవన్నీ జారకుండా అక్కడ దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఆ ఫోర్స్‌నే మనం ఇక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌గా మనం డిఫైన్ చేస్తాం. కాబట్టి పిల్లలు ఇక్కడ డెఫినిషన్ మనం చూసినట్లయితే ద చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డిపెండ్ ఆన్ రఫ్‌నెస్ అండ్ స్మూత్‌నెస్ ఆఫ్ ద సర్ఫేస్ ఆన్ విచ్ దే మూవ్. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే ఏ సర్ఫేస్ మీదైతే అవి మూవ్ అవుతున్నాయో వాటితో మాత్రమే మనము చెప్పవచ్చు. ఇది ఆ వస్తువుల యొక్క వేగాన్ని ఉన్నటువంటి సర్ఫేస్ మీద మాత్రమే మనం డిపెండ్ చేయవచ్చు. దీనికి మరి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం కింద చూస్తున్నాం. మొదటగా ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ కింద మనం ఫస్ట్ కార్పెట్ అంటే ఏదైనా ఒక క్లాత్‌ని మనం కిందేసి తర్వాత ఒక బ్యాటరీ ఈ వాచ్‌లో వాడేటువంటి వాచ్ సెల్ ఏదైతే ఉందో ఆ వాచ్ సెల్‌ని తీసుకొచ్చి దాని పైన వదిలేసి కింద ఇంక్లైన్డ్ ప్లేన్ కింద మనము ఒక క్లాత్‌ని పెట్టినట్లయితే ఆ క్లాత్‌ను ఓవర్‌కమ్ చేసి అది ఎంత దూరం పోతుందో అక్కడ వెళ్ళిన తర్వాత ఒక గీతని గీసి మనము చూడాలి. ఆ తర్వాత రఫ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే గరుకుగా ఉన్నటువంటి తలాన్ని తీసుకొని అదే విధంగా ఈ ఇప్పటిదాకా వరకు యూజ్ చేసినటువంటి ఏదైతే పెన్సిల్ సేల్ ఉందో దాన్ని అక్కడే మళ్ళీ ఆ తలం పైన కూడా వదిలేసి ఒకసారి చూడాలి. ఆ తర్వాత స్మూత్ ఫ్లోర్‌ని కూడా యూజ్ చేసి మనము ఈ పెన్సిల్ సేల్‌ని ఒకసారి వదిలినట్లయితే ఏ తలంలో అది ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది అనేటువంటి అంశాన్ని పిల్లలు మీరు స్వతహాగా ఇంట్లో ఉండి ఒక చిన్న పెన్సిల్ సేల్ సహాయంతో మీరు ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే అది కిందికి ఎక్కువ దూరం జారుతుంది అనంటే అది జారుడు ఎక్కువగా ఉంది
జార జారుడు అనేది తక్కువగా ఉంది అనడానికి అక్కడ కారణం ఏంది అనంటే అక్కడ ఫ్రిక్షన్. అంటే అది ముందుకు వెళ్ళకుండా ఇక్కడ బలం ఏదైతే ఇక్కడ బలం ఈ డైరెక్షన్‌లో గనక మనకు మూవ్ అయితే బలానికి ఎదురుగా వస్తున్నటువంటి ఆపేటువంటి ఏదైతే ఆ బలం ఉందో దాన్ని మనం ఫ్రిక్షన్ ఆఫ్ ఫోర్స్‌గా మనం చెప్పవచ్చు. పిల్లలు ఇక్కడ చూడండి, ఇది బలం యొక్క డైరెక్షన్ మనము ఇలా డిఫైన్ చేస్తే దానికి ఎదురుగా మనము ఫోర్స్ ఆఫ్ ఎ ఫ్రిక్షన్ యొక్క డైరెక్షన్‌ని దీనికి ఎదురుగా మనం ఈ విధంగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఎక్కువ గరుకుగా ఉన్నప్పుడు ఏమైతది మనకు ఈ డైరెక్షన్‌లో ఎక్కువ బలం ఉన్నట్లయితే అప్పుడు ఈ డైరెక్షన్‌లో ఏమైతది ఆటోమేటికల్‌గా తక్కువ బలం ఉన్నప్పుడు అప్పుడేమైతది ఎరేజర్ లాంటి ఏవైతే ఈ వస్తువులున్నాయో ఈ వస్తువులు ఆటోమేటికల్‌గా అక్కడే ఆగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇప్పటిదాకా ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేసినామో వాటిని మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సర్ఫేసెస్ ఆర్ ప్లేన్ ఎగ్జర్టెడ్ ఫోర్స్ ఈజ్ సేమ్. అంటే ఇక్కడ సర్ఫేసెస్ ఒకవేళ గనక మనము సమానంగా ఉన్నట్లయితే ఇక్కడ తీసుకున్నటువంటి దాని లోపల ఈ సర్ఫేస్ ఎట్లా ఉండాలి? పైన కార్పెట్ గానీ, రఫ్ రోడ్స్ గానీ, స్మూత్ గానీ, ఈ స్మూత్ ఫ్లోర్‌లు తీసుకున్న టైంలో ఎట్లా ఉండాలి అనంటే సర్ఫేసెస్ అన్నీ కూడా ప్లేన్ అన్ని ఎట్లా ఉండాలి? సమాంతరంగా ఉండాలి. ఆ తర్వాత అక్కడ అప్లై చేసేటువంటి ఆ ఫోర్స్ కూడా ఎట్లా ఉండాలంటే సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఫ్లోర్ యొక్క ఏదైతే ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో సర్ఫేస్ దాన్ని బట్టి మనము ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్‌ని మనం డిఫైన్ చేయవచ్చు. సో, ఇక్కడ ఇంకో డెఫినిషన్ మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఫ్రిక్షన్ ఈస్ ద రెసిస్టెన్స్ టు ద మూవ్‌మెంట్ ఆఫ్ ఎ బాడీ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ. అంటే ఒక బాడీ పైన ఇంకో బాడీ మూవ్ కావడం అనేటువంటి అంశాన్ని మనం ఫ్రిక్షన్‌గా డిఫైన్ చేయవచ్చు. దాని యొక్క రెసిస్టెన్స్ అంటే అది ఎంత దాని యొక్క పటుత్వం అనేది దాని యొక్క గట్టిదనం దాని యొక్క ఎంత గరుకుగా దాన్ని అతుక్కుంటున్నది అనేటువంటి ఆప్షన్‌ని మనం ఇక్కడ చెప్పవచ్చు. ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ అపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ రిలేటివ్ టు ద సర్ఫేస్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా! అంటే ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎట్లయితే ఉంటుందో దానికి అపోజిట్‌గా ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా మనం ఇక్కడ పనిచేయడం గురించి మనం చూడవచ్చు. పిల్లలు మరి ఇక్కడ తర్వాత ఫోర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే నార్మల్ ఫోర్స్ మూడోది. అంటే దీన్ని అభిలంబ బలంగా మనం డిఫైన్ చేస్తాం. అక్కడ అభిలంబ బలంగా మనం డిఫైన్ చేస్తాం. సో, ఈ అభిలంబ బలానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నార్మల్ ఫోర్స్. ఇక్కడ మీకు ఒక బల్ల కనపడతా ఉంది. బల్ల పైన ఇక్కడ ఒక బుక్ కనపడతా ఉంది. ఓకే. ఈ బుక్ గాలిలో అక్కడ టేబుల్ పైన ఉన్నది కాబట్టి అది ఆగి ఉంది. ఒకవేళ సడెన్‌గా ఇక్కడ ఒక మ్యాజిక్ చేసి నేను ఈ కింద ఉన్నటువంటి బల్లను గనుక ఈ ప్లేస్ నుంచి రిమూవ్ చేసినా అనుకోండి. మ్యాజిక్ చేసి ఆ బల్లని మాయం చేసినా అనుకోండి. అక్కడ మరి పైన ఉన్నటువంటి బుక్ అనేది అదే ప్లేస్‌లో ఉంటదా? కింద పడిపోతదా? మరి ఆ విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించినట్లయితే మా ఆ బల్ల పైన ఒకవేళ కింద బల్ల అనేది మాయమైనప్పుడు ఆ బుక్ ఏమవుతది? ఆటోమేటికల్‌గా కిందికి పడిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కిందికి బుక్ వైపు మనకు పనిచేసినటువంటి బలాన్ని మనం గురుత్వాకర్షణ బలంగా మనం డిఫైన్ చేస్తాం. అంటే భూమికి ఉన్నటువంటి ఆకర్షణ వల్ల, భూమి ఆకర్షణ వల్ల, గురుత్వాకర్షణ వల్ల అది ఆటోమేటికల్‌గా ఆ వస్తువు అంటే మీన్స్ ఇక్కడ ఆ టెక్స్ట్ బుక్ అనేది మనకు భూమిపై పడడానికి అవకాశం ఉంది. మరి భూమి మీద పడకుండా ఇక్కడ ఏదైతే ఈ టెక్స్ట్ బుక్ ఉందో, ఇక్కడ ఏదైతే బుక్ ఉందో, ఆ బుక్‌ని అక్కడే ఆపడానికి కింద నుంచి ఏదో ఒక ఫోర్స్ దాని పైన పనిచేస్తుంది. అది కింది పడకుండా ఇక్కడ టేబుల్ అనేది ఏం చేస్తున్నది దాన్ని పడకుండా కింద నుండి ఒక ఫోర్స్‌ని అప్లై చేసి దాన్ని అదే స్థానంలో ఉంచేందుకు ఒక ఫోర్స్‌ని పనిచేస్తుంది. అలాంటి ఫోర్స్‌ని మనం ఇక్కడ నార్మల్ ఫోర్స్‌గా డిఫైన్ చేస్తున్నాం. అభిలంబ బలంగా డిఫైన్ చేస్తున్నాం. అంటే ఏ వస్తువైనా సరే గాలిలో వదిలేసినప్పుడు అది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కిందికొస్తది. మరి అలా రాకుండా ఒక సర్టెన్ ప్లేస్‌లో ఆగి అలాగే ఉంటుంది అనంటే కింద నుండి దానికి అపోజిట్ డైరెక్షన్‌లో ఏదో ఒక ఫోర్స్ మనకు పనిచేయాలి. ఆ అపోజిట్ డైరెక్షన్‌లో గ్రావిటేషనల్ ఫోర్స్‌కి అపోజిట్ డైరెక్షన్‌లో పనిచేసేటువంటి బలాన్ని మనం ఇక్కడ నార్మల్ ఫోర్స్‌గా డిఫైన్ చేస్తాం. సో, ఒకసారి మనం ఆ నార్మల్ అంటే ఏంది? అభిలంబం. అంటే ఇక్కడ దీనికి అపోజిట్‌గా అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఈ డైరెక్షన్‌లో ఉంటే దీనికి అపోజిట్‌గా ఉండేటువంటి దాన్ని పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ఏ ప్లేస్ అయితే మనము నార్మల్ ఫోర్స్ డ్రా చేస్తున్నామో దానికి పర్పెండిక్యులర్‌గా గీసేటువంటి లైన్‌ని మనం నార్మల్‌గా చెప్తాం. సో, ఇక్కడ డెఫినిషన్ చూసినట్లయితే డైరెక్షన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఈజ్ సెడ్ టు బి నార్మల్. అంటే ఏ పాయింట్ దగ్గరైతే మనము గ్రావిటేషనల్ ఫోర్స్‌ని ఆ తర్వాత నార్మల్ ఫోర్స్ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ పాయింట్ దగ్గర గీసేటువంటి నార్మల్‌ని మనము నార్మల్ గీసినటువంటి గీతని మనం నార్మల్‌గా డిఫైన్ చేయవచ్చు. మరి డెఫినిషన్‌కొచ్చినట్లయితే దట్ ఏ సాలిడ్ ఫోర్స్ సర్ ద ఫోర్స్ దట్ ఏ సాలిడ్ సర్ఫేస్ ఎక్సర్ట్స్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద నార్మల్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ద నార్మల్ ఫోర్స్. సో, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి అంశమే గ్రావిటేషనల్ ఫోర్స్‌కి అపోజిట్‌గా పనిచేస్తున్నటువంటి ఏదైతే ఫోర్స్ ఉందో దాన్ని మనము ఇక్కడ నార్మల్ ఫోర్స్‌గా మనం డిఫైన్ చేయవచ్చు.
పిల్లలు ఇక్కడ ఇప్పటివరకు మనం 3 రకాల ఫోర్సెస్‌ని మనం డిస్కస్ చేసినాం. మరి నాలుగో ఫోర్స్ గురించి మనం ఒకసారి డిఫైన్ చేద్దాం. నాలుగో బలం వచ్చేసేసి టెన్షన్. దాన్ని మనం తన్యతగా మనం డిఫైన్ చేయవచ్చు. పిల్లలు ఇక్కడ తన్యత అనంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. ఒక టేబుల్ పైన మనం ఒక బుక్‌ని మనం ఉంచినప్పుడు ఏ విధంగా ఉంది అనేటువంటి ఆప్షన్ మనం ఇక్కడ చూసినాం. ఇప్పుడు ఏం చేస్తామనంటే ఒక రాయిని ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ ఒక స్టోన్‌ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. స్టోన్‌ని పైన ఇదొక రూఫ్ ఇక్కడ పైన ఏదైతే ఉందో దీని రూఫ్‌కి. దీన్ని ఒక తాడుతో ఇక్కడ బిగించినాం మనం. అంటే ఒక స్టోన్‌ని ఇట్లా తాడుతో పైన రూఫ్‌కి ఈ విధంగా బిగించి మనం హ్యాంగింగ్ చేసినాం. సో, ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టోన్ ఉందో అది కింద పడిపోతుందా? పడిపోదు. ఎందుకంటే ఇక్కడ మనకు హ్యాంగింగ్ అయ్యి ఉంది కాబట్టి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిజర్‌ని తీసుకొచ్చి ఇక్కడ నేను ఇక్కడ కట్ చేశాననుకోండి. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఇంతకుముందు మనము ఏం అబ్జర్వ్ చేసినాం? బల్ల లేకపోతే అక్కడ టేబుల్ లేకపోతే ఆ బుక్ ఏమయ్యుండేది అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించినాం. ఆ బుక్ కింద పడిపోతదన్నాం. ఇక్కడ పైన రూఫ్‌కి కట్టినటువంటి ఏదైతే తాడు ఉందో, ఆ తాడు మనం ఒకవేళ ఈ తాడుని మధ్యన కట్ చేసినట్లయితే ఏమవుతది అనంటే ఆ తాడు ఆటోమేటికల్‌గా కట్ అయిపోయి రాయి ఏదైతే స్టోన్ ఏదైతే ఉందో అది భూమి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కిందికి రావడానికి అవకాశం ఉంది. సో, కాబట్టి పిల్లలు ఇక్కడ ఇది కిందికి పడిపోకుండా ఏదైతే ఈ ఆపుతుందో దీన్ని ఆపడానికి పైన రూఫ్ పైన ఈ ఈ తాడులో ఏదైతే ఉందో దాన్ని మనం టెన్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా కాసేపు ఉంచినాను నేను. ఇలా ఉంచిన తర్వాత ఆహ్, నెక్స్ట్ మనకు ఎక్స్‌పెరిమెంట్‌లో మనం దాని గురించి పూర్తిగా క్లియర్‌గా మనం ఆ టెన్షన్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ డెఫినిషన్ చూసినట్లయితే దేర్ ఎగ్జిస్ట్ ఎ ఫోర్స్ విచ్ సపోర్ట్స్ ద స్టోన్ అగైన్స్ట్ గ్రావిటీ బై పుల్లింగ్ ఇట్ అప్‌వర్డ్ ఈజ్ కాల్డ్ ద టెన్షన్. అంటే ఇక్కడ అది కిందికి పడిపోకుండా ఏదైతే ఆపుతుందో, కిందికి పడిపోకుండా ఏదైతే అక్కడ మనకు అపోజిట్ డైరెక్షన్‌లో ఏదైతే బలం మనకు పనిచేసి ఆ స్టోన్‌ని అంత ఎత్తులో ఆపడానికి పనిచేస్తున్నటువంటి ఆ అవకాశం ఫోర్స్ ఉందో దాన్ని మనం టెన్షన్‌గా మనం డిఫైన్ చేయవచ్చు. ద స్టోన్ వుడ్ ఫాల్ డౌన్ డ్యూ టు గ్రావిటేషనల్ పుల్. సో, the stone would fall down due to gravitational pull. Pull is nothing but a weight of the earth if the string is broken. In case ఆ స్ట్రింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి దారం అనేది గనుక మనకు కట్ అయిపోతే ఆటోమేటికల్ ద గ్రావిటేషనల్ పుల్ వల్ల ఏమవుతుందనంటే ఆ స్టోన్ అనేది కిందికి రావడానికి అవకాశం ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ట్రై టు స్ట్రెచ్ ఎ రోప్. ఒక రోప్‌ని స్ట్రెచింగ్ చేయడం అని కావచ్చు, ఎ స్ట్రింగ్ ద టైట్‌నెస్ ఆఫ్ రోప్ కావచ్చు, ఆ తర్వాత స్ట్రింగ్ కావచ్చు. ఇయన్నిట్లో కూడా మనం ఈ టెన్షన్‌ని మనము అబ్జర్వ్ చేయవచ్చు. సో, పిల్లలు మనము ఇప్పటివరకు ఈ స్పర్శా బలాలకు సంబంధించినటువంటి మస్క్యులర్ ఫోర్స్‌ని గాని, ఆ తర్వాత ఫ్రిక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్‌ని గాని, ఆ తర్వాత మనకు అభిలంబ బలం గురించి గాని, ఆ తర్వాత ఈ తన్యత గురించి గాని, టెన్షన్ గురించి గాని, మనం 4 రకాల స్పర్శా బలాలు ఇప్పటివరకు చెప్పినటువంటి అన్నిట్లో కూడా మనం వాటిని ముట్టుకుంటే గాని అక్కడ పని జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ టెన్షన్‌లో గావచ్చు, ఆ తర్వాత అభిలంబ బలంలో గావచ్చు, ఆ తర్వాత ఇక్కడ మనకు ఆహ్, నార్మల్ ఫోర్స్‌లో గావచ్చు, లేకపోతే మనకు మొదటగా నేర్చుకున్నటువంటి మస్క్యులర్ ఫోర్స్‌లో గావచ్చు, ఆ తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్‌లో గావచ్చు, ప్రతి దానిలో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్‌ని మనం టచ్ చేస్తే గాని అది తన స్థానం నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ కావడానికి అవకాశం ఉంది. సో, ఇప్పటివరకు ఈ 4 రకాల ఈ బలాలని మనం నేర్చుకున్నాం. నౌ ఆహ్, మరి రెండో రకమైనటువంటి బలం కాంటాక్ట్ ఫోర్స్ కాకుండా ఫోర్స్ ఎట్ ఎ డిస్టెన్స్ అంటే మనకు క్షేత్రబలం గురించి కూడా మరి మనం నేర్చుకుందాం. ఇప్పుడు క్షేత్రబలము దానిలో రకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం నేర్చుకుందాం. సో, టెన్షన్‌లో ఇంతకుముందు చెప్పినటువంటి టెన్షన్‌లో మరొక రకమైనటువంటి మనకు లిమిటింగ్ ఫోర్స్ అనేటువంటి టాపిక్ ఉంది. ఆ టాపిక్ గురించి మరి కొద్దిగా డిస్కస్ చేసి, ఆ తర్వాత మనము క్షత్రియ బలం గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ బ్యాలెన్స్‌డ్ బై ద అప్‌వర్డ్ టెన్షన్ ఫోర్స్. అంటే ఇక్కడ ఏదైతే మనకిక్కడ గీసినటువంటి ఈ తాడులో ఉన్నటువంటి టెన్షన్ ఉందో, ఆ టెన్షన్‌లో అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఏదైతే మనకు ఫోర్స్ పనిచేస్తుందో మనం ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తున్నదంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నదన్నట్టు. అంటే ఇక్కడ ఈ టెన్షన్ కావచ్చు, ఆ తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు 2 కూడా బ్యాలెన్స్ చేయడం వల్ల ఆ రాయి అనేది అంత ఎత్తులో అట్లా ఆగి ఉండడం అనేది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఆహ్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్ప్రింగ్ బ్యాలెన్స్ కావచ్చు, వెయిట్స్ కావచ్చు, ఆ తర్వాత లైట్ స్ట్రింగ్స్ ఆర్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ లెంగ్త్ అండ్ ఆఫ్ ఈక్వల్ థిక్‌నెస్ ఆ తర్వాత వెయిట్ హ్యాంగర్ ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ద లిమిటింగ్ ఫోర్స్ దట్ కెన్ బి బోర్న్ బై ఎ స్ట్రింగ్. అంటే ఇక్కడ రకరకాల తాడుకి ఎంత టెన్షన్ ఉంది అనేటువంటి అంశాన్ని మనము ఒక కృత్యం ద్వారా మనం చేసి ఈ వస్తువులను ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ కావచ్చు, వెయిట్స్ కావచ్చు వీటిని ఉపయోగించి మనము వేరు వేరు రకాల దారాల యొక్క టెన్షన్‌ని మనము ఈ కనుక్కోవడానికి అవకాశం ఉంది. లిమిటింగ్ ఫోర్స్ టెన్షన్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎ స్ట్రింగ్ కెన్ బి బేర్
ఈజ్ ద మాక్సిమం లోడ్ మిల్లీగ్రామ్స్ ఇన్ మిల్లీగ్రామ్స్ దట్ వీ కెన్ హ్యాంగ్ ఫ్రమ్ ఇట్ వితౌట్ బ్రేకింగ్ ఇట్ ఈస్ కాల్డ్ లిమిటింగ్ ఫోర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక దారాన్ని తీసుకున్నాం ఇక్కడ. సో మనము రకరకాల దారాలను తీసుకున్నట్లలో ఇక్కడ మనము ఒక కాటన్ దారాన్ని తీసుకొని ఇక్కడ చూసినాం. ఇక్కడ బరువులు వేసుకుంటూ పోయినాం. ఆ తర్వాత అది అలాగే ఉంది. కొద్దిగా బరువులను ఇంకా పెంచినాం. ఇంకా తెగిపోలేదు, ఇంకా బ్రోక్ కాలేదు. ఆ తర్వాత ఇంకా బరువులు పెంచినాం. ఇంకా ఏం తెగిపోలేదు. ఇంకొక వెయిట్ వేసేసరికి ఏమైంది, ఇది కట్ అయిపోయింది ఇక్కడ. అంటే ఈ దారం ఎంతైతే భరించగలదు, అంటే దాన్ని భరించగలిగేటువంటి దట్ ఈస్ కాల్డ్ వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ స్ట్రింగ్ కెన్ బేర్. అంటే అది ఎంత బరువుని అది మోయగలిగే సామర్థ్యం ఉందో అది ఆ దారం యొక్క టెన్షన్‌గా మనం డిఫైన్ చేయవచ్చు. మరి ఇంకొక థ్రెడ్‌ని తీసుకుంటాం. నైలాన్ థ్రెడ్‌ని తీసుకొని దాన్ని హ్యాంగింగ్ చేసినామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పటిదాకా ఇది కాకుండా ఈసారి మనము నైలాన్ థ్రెడ్ చేంజ్ చేసినాం. వేరే థ్రెడ్ తీసుకొని ఏసినాం. సో నైలాన్ థ్రెడ్ చాలా గట్టితనమైంది కాబట్టి అది ఇంకా ఇక్కడ ఇంతవరకు మనం 3 రకాల వెయిట్స్‌ని మనం ఏసినాం. ఇక్కడ 5 రకాల వెయిట్స్ ఏసినా సరే ఇంకా ఆపుతుంది. 6 రకాల వెయిట్ ఏసినా గాని ఆపడానికి అవకాశం ఉంది. అంటే దానికి ఉన్నటువంటి టెన్షన్ ఎక్కువ. అంటే ఇట్ కెన్ బేర్ మోర్ వెయిట్స్ దాన్ కాటన్. సో కాబట్టి దాని యొక్క లిమిటింగ్ ఫోర్స్ అనేది ఎక్కువ. అంటే అది ఎంత వరకైతే ఎన్ని బరువుల వరకైతే ఎన్ని మిల్లీగ్రాముల బరువుని అది మోయగలుగుతుందో దాన్ని మనం లిమిటింగ్ ఫోర్స్‌గా మనం డిఫైన్ చేయవచ్చు. యెస్. మనకి ఇంతవరకు మనం ఏదైతే నేర్చుకున్నామో 4 రకాల బలాల గురించి మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మరి ఫోర్స్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్ అంటే క్షత్రియ బలంలో ఉన్నటువంటి రకాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో అసలు క్షత్రియ బలం అంటే ఫోర్స్ ఎట్ ఎ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఇంతవరకు మనం ముట్టుకుంటే గాని ఆ వస్తువు స్థానంలో మార్పొచ్చింది. ఇప్పుడు టచ్ చేయకుండా అంటే ఒక వస్తువుని ముట్టకుండా దాన్ని టచ్ కాకుండా దాని స్థానంలో మార్పు తీసుకురావడానికి మనం చేసే ప్రయత్నమే క్షత్రియ బలంగా మనం చెప్పవచ్చు. ఫోర్స్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆ పేరులోనే కనపడుతుంది ఫీల్డ్ ఫోర్స్. ఫోర్స్ ఎట్ ఎ డిస్టెన్స్. నువ్వు దూరం నుంచే ఒక మ్యాజిక్ లాగా అప్లై చేసి దాని యొక్క స్థానాన్ని మనం మార్చేటట్టుగా మనం ఉండాలి. సో ఇక్కడ డెఫినిషన్ మనం చూసినట్లయితే ద ఫోర్స్ విచ్ అక్కర్స్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ఫోర్స్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్. సో ఇక్కడ మనము ఒక మొదటి రకమైనటువంటి ఫీల్డ్ ఫోర్స్‌ని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అందులో ఫస్ట్‌ది మ్యాగ్నెటిక్ ఫోర్స్‌గా డిఫైన్ చేయవచ్చు. ఇక్కడ పక్కన మీరు ఎక్స్‌పెరిమెంట్ కనబడుతుంది మనకిక్కడ. ఒక బౌల్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే. ఇక్కడ బౌల్ తీసుకొని బౌల్‌లో వాటర్ ఎయాలి. ఆ తర్వాత పిన్స్ తీసుకొని ఒక మన మ్యాగ్నెట్ ఇలా ఉంటుందిగా మ్యాగ్నెట్. దానిలో నార్త్ పోల్ ఉంటది, సౌత్ పోల్ ఉంటది. ఏదో ఒక పోల్ తీసుకొని దాన్ని సింగిల్ టచ్ అంటే ఏంది ఇలా వన్ సైడ్ టచ్ చేసి ఇలా మూవ్ చేసి ఆ తర్వాత మళ్ళీ మూవ్ చేయాలి. ఈ రకమైన దిస్ ఈస్ కాల్డ్ ఎ సింగిల్ టచ్. ఓకే. సింగిల్ టచ్ ఈ రకంగానే టచ్ చేయాలి. అంటే ఇలా ఉన్నది అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కింద నుంచి రబ్ చేయడం స్టార్ట్ చేసి ఈడ దాకా వచ్చిన తర్వాత వదిలేయాలి. మళ్ళీ నెక్స్ట్ అగైన్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఇలా. దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ టచ్ చేసి మనం ఇట్లా ఒక 15-20 సార్లు మనం ఇలా చేసినట్లయితే అప్పుడు మనకేమైతదంటే ఇట్ కెన్ బి కన్వర్టెడ్ యాస్ ఎ మ్యాగ్నెట్. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి మళ్ళీ థర్మాకోల్ బాల్స్‌ని ఇలా పెట్టేసేసి దానికి 2 రకాల కలర్స్ ఇచ్చేసి నీడిల్స్ రెండిటికి నీడిల్స్‌కి ఒకటి రెడ్ కలర్ గాని, ఒకటి బ్లూ కలర్ గాని, వైట్ కలర్ గాని ఇచ్చేసేసి 2 నీడిల్స్‌ని అలా 15-20 టైమ్స్ చేసిన తర్వాత బయట మనం ఒక దిక్సూచిని మనం బయట అలా ఒక డైరెక్షన్ కోసం మనం ఎగ్జాంపుల్‌గా మనం పెట్టుకొని ఆ 2 నీడిల్స్‌ని మనం వాటర్‌లో ఈ విధంగా వదిలేసినట్లయితే ఆ రెండిటి యొక్క డైరెక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనము ఇది అబ్జర్వ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ మనం చిన్న క్లాస్‌లో నేర్చుకున్నాం ఆల్రెడీ. సో లైక్ పోల్స్ ఆఫ్ 2 మ్యాగ్నెట్స్ రిపెల్ ఈచ్ అదర్. అంటే సజాతీయ ధృవాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతది వికర్షించుకుంటాయి. విజాతీయ ధృవాలన్నీ ఆకర్షించుకుంటాయి అన్నటువంటి మీన్స్ అన్‌లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. విజాతీయ ధృవాలు ఆకర్షించుకుంటాయి. సజాతీయ ధృవాలు ఏవైతే ఉన్నాయో వికర్షించుకునేటువంటి అంశాన్ని మనం చిన్న తరగతులలో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ సేమ్ అవే ధృవాలు ఇక్కడ చూడండి ఇక్కడ నెగెటివ్ ఉన్నటువంటి అంశాన్ని 2 కూడా సేమ్ పోల్స్ రిపెల్ అవుతాయి. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ మనం ఆ అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మ్యాగ్నెటిక్ పోల్స్. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఇవి 2 దగ్గరికి రావడానికి ఆ తర్వాత దూరంగా ఉండడానికి మన యొక్క చేతుల సహాయం గాని మనం వీటిని టచ్ కావట్లేదు. టచ్ చేయకుండానే అవి దగ్గర రావడం గాని, దూరంగా రావడం గాని జరుగుతున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ ఎ ఫోర్స్ ఎట్ ఎ డిస్టెన్స్. అంటే కొద్ది దూరంలో ఉంటూ అవి రెండిటి మధ్యన ఒక ఆకర్షణ గాని, ఒక వికర్షణ గాని జరుగుతుంది. వాటి మధ్యన ఫోర్స్ అనేది వర్క్ చేస్తున్నది. వితౌట్ ఎనీ టచింగ్ ద ఆబ్జెక్ట్స్ అన్నట్టు. సో ద డెఫినిషన్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ ఎ మ్యాగ్నెట్ కెన్ అట్రాక్ట్ ఆర్ రిపెల్ అనదర్ మ్యాగ్నెట్ వితౌట్ కాంటాక్ట్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఎ ఫీల్డ్ ఫోర్స్. కాబట్టి పిల్లలు దిస్ ఈస్ ద ఫస్ట్ ఫోర్స్ ఇన్ ఫోర్స్ ఎట్ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్. నౌ లెట్ us గో ఫర్ ద సెకండ్ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ గురించి మనం ఇప్పుడు 2 రకాల ఫోర్స్ గురించి మనం మాట్లాడాలి. ఇది చిన్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో మనము క్లాస్ రూమ్‌లో తరగతి గదిలో సార్ లేకపోతే మనం ఆటోమేటికల్‌గా ఒక స్కేల్‌ని మన నెత్తికి బాగా రుద్దుకొని చిన్న చిన్న పేపర్స్ అవి తీసేసుకొని ఆటోమేటికల్‌గా స్కేల్‌ని ఆ పేపర్స్ మీద ఉంచినట్లయితే ఆ పేపర్స్ అన్ని స్కేల్‌కి అట్రాక్ట్ కావడం అంశాన్ని మీరు
చాలా సందర్భాల్లో చేసుంటారు. జస్ట్ డిఫర్ ఫ్రమ్ దట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక బలూన్ తీసుకొని, ఈ రకంగా బలూన్ తీసుకొని ఒక పేపర్ దానిపైన బాగా రబ్ చేసి పేపర్‌ని అలా పక్కకుంచి చిన్న చిన్న పీస్ ఆఫ్ పేపర్స్‌ని చేసేసేసి ఇప్పుడు బలూన్ దాని పైన ఉంచినట్లయితే ఆటోమేటికల్‌గా ఆ పేపర్స్ అన్నీ కూడా వితౌట్ ఎనీ టచింగ్ ద పేపర్స్ ఇట్ కెన్ బి అట్రాక్టెడ్ టు ద బలూన్. అవి ఆటోమేటికల్‌గా బలూన్‌కి అట్రాక్ట్ కావడం అనేటువంటి మనం సందర్భాన్ని మనము చూడొచ్చు. మరి దీన్నే మనం ఏమంటామంటే వితౌట్ టచింగ్ ఆ బలూన్స్‌కి ఏవైతే ఈ పేపర్స్ అతుక్కుంటున్నాయో దట్ ఈస్ ఫోర్స్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటాం మనం. దాన్ని స్థావర విద్యుత్ అని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ వెన్ ద బలూన్ ఈస్ రబ్డ్ విత్ ఎ పేపర్ ఇట్ అక్వైర్స్ ఎన్ ఎలక్ట్రోస్టాటిక్ చార్జ్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. దానిపైన ఒక ఎలక్ట్రోస్టాటిక్ చార్జ్, ఒక ఆవేశం అనేది ఏర్పడుతుంది. ఆ ఆవేశం వల్ల ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ అని అట్రాక్ట్ కావడానికి అవకాశం ఉంది. ద బలూన్ ఈస్ నౌ సెట్ టు బి చార్జ్డ్ బాడీ. ఎప్పుడైతే నువ్వు పేపర్ తోటి బలూన్‌ని రబ్ చేస్తావో అప్పుడు ఆ బలూన్ ఏమైతదంటే చార్జ్డ్ బాడీగా మనం మారిపోతది. అంతకుముందు న్యూట్రల్‌గా ఉండేది. ఎప్పుడైతే నువ్వు రబ్ చేసినావో అది చార్జ్డ్ బాడీ అయింది. అంటే ఇట్ కెన్ బి అట్రాక్టెడ్ టు ద పేపర్స్. అంటే పేపర్స్‌ని అట్రాక్ట్ కావడానికి నువ్వు రెడీగా చేసినావు దాన్ని రబ్ చేయడం వల్ల. సో, ఈ రకంగా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు ఒక చార్జ్డ్ బాడీ ద్వారా మనము గమనించవచ్చు. సో, డెఫినిషన్‌కి ఒక్కసారి వచ్చినట్లయితే ద ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ఎ చార్జ్డ్ బాడీ అండ్ అనదర్ చార్జ్డ్ బాడీ ఈస్ నోన్ యాస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో, కాబట్టి పిల్లలు ఇది రెండో రకమైనటువంటి స్థావర విద్యుత్ బలంగా మనం రెండో రకమైనటువంటి క్షత్రీయ బలంగా మనము ఈ స్థావర విద్యుత్ బలాన్ని మనం చూడవచ్చు. మరి మూడో బలాన్ని చూసినట్లయితే సో, దట్ ఈస్ కాల్డ్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్. ఆల్రెడీ మనము చాలా సందర్భాల్లో ప్రతి సందర్భంలో కూడా యాపిల్ కింద పడ్డది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అని. ఓకే. ఏదైనా రాయి పైకేసినాం కింద పడ్డదంటే వితౌట్ ఎనీ డిఫర్ మనం ఏం తెలవకుండానే ఆటోమేటికల్‌గా మనం చెప్పేస్తాం ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ సార్ అని చెప్పేసేసి. సో, ద డెఫినిషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ అప్‌వర్డ్ there exists a force which pulls it down towards the earth. Because of this it falls down to the ground. We call this force as a gravitational force. సో, ఇక్కడ ఏ వస్తువునైనా సరే పైకి విసిరినట్లయితే ఆటోమేటికల్‌గా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది భూమి వైపు రావడాన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్‌గా చెప్పవచ్చు. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఆర్ క్లోజ్ టు ద ఎర్త్. అంటే భూమికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే మనకు ఈ విల్ ఎక్స్‌పీరియన్స్ ఎ గ్రావిటేషనల్ పుల్. అంటే ప్రతి వస్తువు కూడా ఈ గ్రావిటేషనల్ పుల్‌కి ఎక్స్‌పీరియన్స్ అవుతాయి. ప్రతీది కూడా మనకు భూమి పైన పడడానికి అవకాశం ఉంది. సో, ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈస్ నాట్ జస్ట్ డ్యూ టు ద అట్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఏదైతే అట్రాక్షన్ ఉందో అదొక్క గ్రావిటీ ఫోర్స్ మాత్రమే కాదు. ఆహ్, అట్రాక్షన్ అనేది అన్నటువంటి సందర్భాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ 2 బాడీస్ ఆర్ మాసెస్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్. అంటే మనం విశ్వంలో ఉన్నటువంటి ఏ 2 వస్తువుల మధ్యనైనా ఈ అట్రాక్షన్ అనేది మనకుంటది. ఒక ఈ ఎర్త్ మాత్రమే దీన్ని అట్రాక్ట్ చేస్తున్నది అని చెప్పేసేసి అది గ్రావిటేషనల్ ఫోర్స్ అని మనం చెప్పవద్దు. కానీ విశ్వంలో ఉన్నటువంటి ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్యన ఉన్నటువంటి ఈ అట్రాక్షన్ గాని, రిపల్షన్ గాని ఆ రెండిటిని కూడా మనము ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ పుల్‌గా మనం చెప్పవచ్చు. సో, పిల్లలు మరి మనము ఆహ్, ఈ వేలో అంటే ఇక్కడ మనము ఫీల్డ్ ఫోర్స్ అనే సందర్భంలో ఫీల్డ్ అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుతున్నాం. అసలు విజువలైజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. ద ప్యాటర్న్ రిప్రజెంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు. సో, ఇక్కడ మ్యాగ్నెట్ పెట్టి మ్యాగ్నెట్ పైన మనకు ఐరన్ ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఆ ఐరన్ పిల్లర్స్‌ని ఇట్లా పైనుంచి ఇట్లా మనం వదిలేసినట్లయితే మీకు కుడివైపు చూస్తున్నటువంటి ఈ పిక్చర్ మనకి ఇక్కడ కనబడుతుంది కదా! సో, ఇట్లాంటి పిక్చర్‌ని మీరిక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఇట్లాంటి పిక్చర్‌ని. సో, ద ప్యాటర్న్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ప్యాటర్న్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద స్పేస్ అరౌండ్ ద మ్యాగ్నెట్ వేర్ ఇట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కెన్ బి డిటెక్టెడ్ ఈస్ కాల్డ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఏదైతే మనకు మ్యాగ్నెట్ ఎంత దూరం అయితే మనకు అట్రాక్ట్ చేయడానికి వీలుగా ఉందో అంటే మనం మధ్యలో ఉంచినటువంటి ఈ మ్యాగ్నెట్ వల్ల అది ఎంత దూరం అయితే ఆ వస్తువుని ఇట్లా అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌గా చెప్పవచ్చు. దిస్ ఫీల్డ్ ఈజ్ 3 డైమెన్షనల్. దీన్ని మనము 3 డైమెన్షనల్‌గా మనం చెప్పవచ్చు. అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్‌గా మనం 3 యాక్సిస్‌లో మనకు ఈ డైమెన్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేయవచ్చు. ఏ బాడీ క్రియేట్స్ ఎ ఫీల్డ్ అండ్ అనదర్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ ద ఫోర్స్ బై ద ఫీల్డ్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ దట్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టినాం. మ్యాగ్నెట్ పెట్టి ఒక చిన్న నెయిల్‌ని, ఒక మొలని దీని యొక్క ఫీల్డ్‌లో ఇక్కడ పెట్టినామనుకోండి. ఆటోమేటికల్‌గా ఈ బాడీ ఏం చేస్తదనంటే దీని వైపు అట్రాక్ట్ అవుతుందంట. అంటే ఒకటి కాన్స్టెంట్‌గా ఉండడం, ఒకటేమో దాని యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని పొందడం అనేటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. సో, దిస్ ఈజ్ కాల్డ్ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌గా మనం చెప్పవచ్చు. యెస్. పిల్లలు ఇప్పటివరకు మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని విజువలైజ్ చేసినాం మనం ఇక్కడ. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండ్స్ ఎ మ్యాగ్నెట్.
అంటే ఇక్కడ మ్యాగ్నెట్ చుట్టూ ఏదైతే ఉందో, మ్యాగ్నెట్ చుట్టూ ఏదైతే ఫీల్డ్ ఉందో దట్ ఈస్ కాల్డ్, అంటే ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండ్స్ ఏ మ్యాగ్నెట్. అంటే మ్యాగ్నెట్ చుట్టూ ఏముంటది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటది. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సరౌండ్స్ ఎలక్ట్రికల్ చార్జెస్. అంటే ఎలక్ట్రికల్ చార్జ్ చుట్టూ ఏముంటది? ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటది. అదేవిధంగా గ్రావిటేషనల్ ఫీల్డ్ సరౌండ్స్ మాసెస్. అంటే మాసెస్ చుట్టూ ఏముంటదంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటది. సో, ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఇన్ ఎ పర్టిక్యులర్ రీజియన్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఎ ఫీల్డ్ లైన్స్. ఆ స్ట్రెంగ్త్ అంటే ఏంది? ఇప్పుడు ఆ లోపల ఈ ఫీల్డ్, మాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఏదైతే వస్తువు ఉందో అది మ్యాగ్నెట్ వైపు అట్రాక్ట్ కావడానికి ముఖ్య కారణం ఏందనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్. మీరు పిల్లలు ఇక్కడ చూసినట్లయితే ఈ లైన్స్ అన్ని ఇలా కనబడుతున్నాయి కదా! దీస్ ఆర్ కాల్డ్ మ్యాగ్నెటిక్ లైన్స్. సో, ఇక్కడ ఎక్కడైతే ఎక్కువ ఒత్తుగా మీకు కనబడుతున్నాయో అబ్జర్వ్ చేయండి. ఇగో చూడండి, ఈ ప్లేస్‌లో మీకు ఎక్కువగా ఒత్తుగా కనబడతా ఉన్నాయి. అంటే ఫీల్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక ఎక్కువగా ఒత్తుగా ఉంది. దాన్ని మనం అందుకని ఏమంటాం మనం? ద గ్రేటర్ డెన్సిటీ ఆఫ్ లైన్స్ ద స్ట్రాంగర్ ద ఫోర్స్ ఇన్ దట్ ఎ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్. అంటే ఎక్కడైతే ఈ ఎక్కువ ఒత్తుగా మనకు ఫీల్డ్ లైన్స్ మనకు కనపడుతున్నాయో అక్కడ మనకు డెన్సిటీ ఎక్కువ ఉండడం, అక్కడ ఎక్కువ అట్రాక్షన్ ఎక్కువ ఉండడానికి మనకు అవకాశం ఉంది. ఆ ఫీల్డ్ లైన్స్ ద్వారానే మనం చెప్పొచ్చు ఇక్కడ తొందరగా మనం అతుక్కోవడానికి అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఇన్ ఎ పర్టిక్యులర్ రీజియన్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద ఫీల్డ్ కెన్ రిప్రజెంటెడ్ బై ద ఫీల్డ్ లైన్స్. సో, మరి పిల్లలు ఇంతవరకు మనం అది డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో, నౌ నెట్ ఫోర్స్. మనం చివరి టాపిక్, చివరిగా మనం నేర్చుకోవాల్సిన అంశం నెట్ ఫోర్స్. మెనీ ఫోర్సెస్ కెన్ యాక్ట్ సైమల్టేనియస్లీ ఆన్ ఎ బాడీ. అంటే ఒక బాడీ పైన నంబర్ ఆఫ్ ఫోర్సెస్, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయొచ్చు. ఆ తర్వాత మనకు మస్క్యులర్ ఫోర్స్ పనిచేయొచ్చు. ఇక్కడ దాకా మనం కాంటాక్ట్ కానీ, ఫీల్డ్ ఫోర్స్ కానీ, రకరకాల కాంటాక్ట్స్ మనం డిస్కస్ చేయొచ్చు. 2 ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆర్ ఈక్వల్ అండ్ అపోజిట్ ఇన్ ద డైరెక్షన్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్. అంటే 2 ఫోర్సులు ఒకటే రకంగా, ఒకటే 2 అపోజిట్ వైపులో 2 కూడా పనిచేయడం వల్ల, అంటే ఒక దిశలో కాకుండా 2 వైపులా, అంటే స్ట్రెయిట్‌గా పనిచేస్తూ దానికి అపోజిట్‌గా కూడా ఒక వస్తువు మీద పనిచేసినట్లయితే ఆ వస్తువు అదే విధంగా కాన్స్టెంట్‌గా మనం ఉండడాన్ని మనం గమనించవచ్చు. ద నెట్ ఫోర్స్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ 0. దీనిపైన పనిచేసేటువంటి ఫలిత బలం మనము 0గా చెప్పాలి. అంటే ఆ వస్తువు అనేది కదలకుండా అక్కడే ఉంటది. దానిపైన 2 బలాలు ఒక రకంగా ఈ వైపు నుంచి ఒక బలం, ఆ వైపు నుంచి ఒక బలం 2 రకాలుగా పనిచేసినప్పుడు ఆ వస్తువు అదే ప్లేస్‌లో ఉంది అనంటే దాని యొక్క నెట్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ 0 కావడం, ఆ వస్తువు అక్కడే ఉండడం మనం గమనించవచ్చు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ఫోర్స్ ఈస్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్. సో, వి రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ మాగ్నిట్యూడ్ యూజింగ్ యారోస్. అంటే ఈ యారో ద్వారా మనం దాని యొక్క మాగ్నిట్యూడ్, దాని డైరెక్షన్‌ని మనం చూపించవచ్చు. ఆల్ ద ఫోర్సెస్ హ్యావింగ్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ప్రతి ఫోర్స్‌కి 2 కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. ఓకే. ఆ తర్వాత ఇక్కడ పిల్లలు 2 డైరెక్షన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. వెన్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ ఎ బాడీ అలాంగ్ ఎ స్ట్రెయిట్ లైన్ అండ్ దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ద నెట్ ఫోర్స్ ఈస్ టేకెన్ యాస్ ఎ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. అంటే 2 కూడా ఒకటే డైరెక్షన్‌లో ఉన్నాయనుకోండి పిల్లలు. ఇక్కడ ఈ 2 కూడా ఇట్లా సేమ్ డైరెక్షన్‌లో ఉన్నాయనుకోండి. ఇక్కడ 2 న్యూటన్‌ల బలం, ఇక్కడ 3 న్యూటన్‌ల బలం, 2 డైరెక్షన్ అంటే ఈ రెండిటిని ఏం చేస్తామంటే 2 + 3 5 న్యూటన్‌ల బలంగా మనం యాడ్ చేయవచ్చు. సో, ఈ రకంగా ఒకటే డైరెక్షన్‌లో ఉన్నప్పుడు మనము రెండిటిని యాడ్ చేయాలి. గో టు ద సెకండ్ పాయింట్. వెన్ ద ఫోర్సెస్ ఆన్ ఎ బాడీ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ ఆర్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ ద నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఫోర్సెస్. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక 3 న్యూటన్‌ల బలం పనిచేస్తున్నది. దానికి అపోజిట్‌లో ఇక్కడ 5 న్యూటన్‌ల బలం పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఈ రెండిటి యొక్క డిఫరెన్స్‌ని మనం చూడాలి. అంటే 5 - 3 2 న్యూటన్‌ల బలంగా మనము నెట్ ఫోర్స్‌ని మనం చూడవచ్చు. ఇంతకుముందు సేమ్ డైరెక్షన్‌లో ఉంటే గనుక మనం అడిషన్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటే గనుక మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ రకంగా నెట్ ఫోర్స్‌ని మనము ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. సో, ఇక్కడ మనం కింద చూసినట్లయితే ద ఫోర్స్ F1 డైరెక్టెడ్ టువర్డ్స్ రైట్ కుడ్ బి టేకెన్ యాస్ ఎ పాజిటివ్. ద ఫోర్స్ F2 డైరెక్టెడ్ టువర్డ్స్ లెఫ్ట్ కుడ్ బి టేకెన్ యాస్ ఎ నెగెటివ్. సో, ఇక్కడ మనం కుడివైపు ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్‌గా గాని, ఎడమ వైపు ఉన్నప్పుడు దాన్ని నెగెటివ్‌గా మనం చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఈజ్ న్యూటన్. అంటే ఇక్కడ బలానికి ప్రమాణం న్యూటన్‌గా, దాన్ని మనము ఎన్‌గా సూచించవచ్చు. సో, ఇక్కడ మనం చిన్న ప్రాబ్లమ్‌ని ఇక్కడ చూసినట్లయితే ఇంతవరకు మనం చెప్పినట్టుగా ఇక్కడ చూడండి, ఇక్కడ 8 న్యూటన్‌ల బలము, ఆ తర్వాత 10 న్యూటన్‌ల బలాన్ని చూసినట్లయితే 2 కూడా సేమ్ డైరెక్షన్‌లో ఉన్నాయి కాబట్టి 10ని ఆ తర్వాత 8ని మనం ఇక్కడ అడిషన్ చేస్తున్నాం. వచ్చినటువంటి సమాధానం ఎంత? మన ఆన్సర్ ఎంత అంటే 18 న్యూటన్‌లు. మరి ఇక్కడ టోటల్‌గా ఇక్కడ 18 న్యూటన్‌లు ఈ డైరెక్షన్‌లో పనిచేస్తున్నాయి. ఇక్కడ 12 న్యూటన్‌లు దానికి అపోజిట్‌గా పనిచేస్తున్నాయి. 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉండడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ 18ని ఆ తర్వాత 12 రెండిటిని సబ్ట్రాక్షన్ చేయాలి. వి విల్ గెట్ ద 6 న్యూటన్స్. ఈ రకంగా నెట్‌వర్క్‌కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ రకంగా మనం సాల్వ్ చేయాలి. అదేవిధంగా పిల్లలు ఇక్కడ మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్‌ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దీనిపైన టైర్ల దగ్గర మనకు అభిలంబ బలాన్ని చూస్తున్నాం ఇక్కడ.
ఆ తర్వాత ఇక్కడ మనం ఫోర్స్ ఇక్కడ ఇటువైపు మనము యంత్ర బలం ఇక్కడ పనిచేస్తుంది ఇక్కడ. ఆ యంత్ర బలానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తున్నది. దాని వెయిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి పనిచేస్తున్నది. ఇక్కడ అభిలంబ బలం పైకి పనిచేస్తా ఉన్నది. ఓకే. ఈ బలాల గురించి మనము నేర్చుకోవడం జరిగింది. వీటిని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటున్నాం మనం. నెట్ ఫోర్స్ ఇక్కడ ఫలిత బలానికి మనకు ఒకసారి చూసినట్లయితే F1 అండ్ F2 యాక్ట్ ఆన్ ద టేబుల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. కేస్ 1 చూసినట్లయితే F1 ఈస్ గ్రేటర్ దాన్ F2 ఉన్నప్పుడు దాని యొక్క నెట్ ఫోర్స్ టువర్డ్స్ F1 సైడ్ ఉంటుంది. ఎందుకంటే F1 ఎక్కువ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి. F1 ఈస్ లెస్ దాన్ F2 ఉన్నప్పుడు టువర్డ్స్ F2 సైడ్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ వాట్ ఫోర్సెస్ కెన్ డూ, ఫోర్సెస్ ఏం చేస్తాయి అని అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ కెన్ చేంజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ డైరెక్షన్. అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ వల్ల దాని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ గాని, దాని యొక్క డైరెక్షన్ గాని చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ యొక్క షేప్‌ను మార్చడానికి కూడా అవకాశం ఉంది ఈ బలానికి. ఆ తర్వాత చేంజ్ ఇన్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ విత్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ వల్ల కూడా చేంజ్ కావడానికి అవకాశం ఉంది. సో, మనము చూసినట్లయితే ఇక్కడ ప్రెషర్ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. చేంజ్ ఇన్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ విత్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనటం. అంటే ఇక్కడ ఒక పెన్సిల్‌ని తీసుకొని మనం 2 ఎనకాల వైపు నుంచి మనం అంటే ఏంది వెడల్పు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా ఎక్కువ ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మన అరచేతిలో ఇట్లా పక్కన పటంలో చూస్తున్నట్టు కూర్చున్నట్లయితే మనకు ఎట్లాంటి నొప్పి కలగదు. అదే మనం షార్ప్ చేసినటువంటి పెన్సిల్ సైడ్ మనము మన చేతిలో గుచ్చుకున్నట్లయితే అది ఎక్కువ గుచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కువ ఏరియా ఉన్నది మన అరచేతిని తగిలినప్పుడు మనకు ఆ ప్రెషర్‌ని అంటే ఆ యొక్క నొప్పిని మనము ఎక్కువగా లేకపోవడాన్ని, తక్కువ ఏరియా ఉన్నది మన అరచేతిని తగిలినప్పుడు మనకు నొప్పి ఎక్కువగా ఉండడం. అంటే అక్కడ దాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉన్న దగ్గర ఫోర్స్ ఎక్కువైంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉన్న దగ్గర ఎక్కువ మనకు నొప్పి కలగడం. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువగా ఉన్న దగ్గర తక్కువ నొప్పి కలగడాన్ని మనం ఇక్కడ ఫీల్ కావడం జరుగుతుంది. సో, దీన్నే మనము దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద ఫోర్స్ ఆర్ లోడ్ దెన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంక్రీజెస్ అండ్ వైస్ వర్సా. ద ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్‌లీ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ప్రెషర్. అంటే ఒక యూనిట్ ఏరియాలో మనం ఫోర్స్ అప్లై చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ ప్రెషర్‌గా మనం చెప్పవచ్చు. ప్రెషర్‌కి మనం సూత్రం చూసినట్లయితే ఫోర్స్ బై ఏరియా. దీన్ని బేస్ చేసుకొని మనం లెక్కలు కూడా చేయవచ్చు. ద యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఈజ్ న్యూటన్ మీటర్ స్క్వేర్‌గా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనము పక్కన చూస్తున్నటువంటి 2 పిక్చర్స్ ఒకటి 2 రకాల ట్రేలను తీసుకోవడం జరిగింది. ఆ ట్రేలో మనము ఏవైతే ఉన్నాయో 2 బ్రిక్స్ ఇటుక పిల్లల్ని సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్న ఇటుక పిల్లలను చూసి డ్రాప్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా తక్కువ ఉన్నదాన్ని కూడా మనం డ్రాప్ చేయడం జరిగింది. ఈ ఎక్స్‌పెరిమెంట్ మీరు బుక్‌లో ఉంది. మరి ఆ సర్ఫేస్ ఏరియా వల్ల మనకు ప్రెషర్ అనే దాన్ని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు ప్రెషర్‌ని మీరు అవగాహన చేసుకోవచ్చు. A force of 100 newtons is applied normally on a table top of area 2 meters square. The pressure exerted on the table top is చూసినట్లయితే మనం ఇక్కడ చూడండి ఇక్కడ 100 ఫోర్స్ అంటున్నాడు కాబట్టి 100 న్యూటన్స్ అంటున్నాడు కాబట్టి F ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం 100గా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏరియా అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనము ఏరియాని మనం ఇక్కడ 2గా మీటర్ స్క్వేర్‌గా తీసుకోవచ్చు. మరి ప్రెషర్ ఫైండ్ ఔట్ చేయమంటుంది కాబట్టి మనకున్నటువంటి ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు F/A కాబట్టి F అంటే 100 న్యూటన్స్ బై ఇక్కడ 2 మనం క్యాన్సలేషన్ చేసినట్లయితే మనకు 50 న్యూటన్ మీటర్ స్క్వేర్‌గా మనం ఇక్కడ చూజ్ చేయొచ్చు. అది ఆప్షన్ బిగా మనం చూజ్ చేయవచ్చు. సో, అదేవిధంగా రెండో ప్రశ్న కూడా మనం చూసినట్లయితే వెన్ ఎ బాడీ ఈజ్ స్టేషనరీ దేర్ ఈస్ నో చేంజ్. వెన్ ఎ బాడీ ఈజ్ స్టేషనరీ అంటే స్థిరంగా ఎప్పుడు నిశ్చలంగా ఎప్పుడు ఉంటది అన్నటువంటి అంశాన్ని మనం గుర్తించినట్లయితే దేర్ ఈస్ నో ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈజ్ నాట్ ఎ కాంటాక్ట్ ఫోర్స్. దేర్ ఈస్ నో యాక్షన్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ఫోర్స్. ద డిఫరెన్స్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్ బ్యాలెన్సెస్ ఈచ్ అదర్. ఇందులో చూసినట్లయితే మరి 4గో ఆప్షన్‌ని మీరు ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఈ రకంగా ఇలాంటి రకంగానే మనకు పరీక్షలో రావడానికి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏదైతే మనం నేర్చుకున్నామో మరి ఫోర్స్‌లో ఉన్నటువంటి రకాలు కాంటాక్ట్ ఫోర్స్ కావచ్చు, ఆ తర్వాత నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఫీల్డ్ ఫోర్స్ కావచ్చు. వీటికి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్‌ని మనము చూడడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి రకాలను మనము క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఈ యొక్క జ్ఞానాన్ని మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్‌ని చూసి మరి నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ ఎగ్జామినేషన్‌లో మంచి మార్కులతో ఈ చాప్టర్ ఉపయోగించుకొని ఎక్కువ మార్కులు సాధిస్తారని ఆశిస్తూ సెలవు.